ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. సచివాలయంలో ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణ పనుల ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిలిచిపోయిన పనులను శరవేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనుల పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సొరంగం తవ్వడానికి టెక్నాలజీని వినియోగిస్తున్నామని, తొలగించిన టీబీఎన్ స్థానంలో అత్యాధునిక పద్ధతిలో తవ్వకాలు చేపట్టబోతున్నట్లుగా పేర్కొన్నారు. ప్రమాదం సంభవించే ప్రాంతాలలో ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే సొరంగం మార్గం రెండు వైపులా తవ్వకాలకు సంబంధించి నిధులు మంజూరు చేయబోతున్నట్లుగా మంత్రి తెలిపారు. ఎస్ఎల్బీసీ పూర్తికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన నిర్లక్ష్యంతోనే పనుల జాప్యం జరిగిందని ఆరోపించారు. ఎస్ఎల్బీసీ నిర్మాణ పనులపై ప్రతి సోమవారం సమీక్ష నిర్వహించబోతున్నట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, ఎస్ఎల్బీసీ టనల్ కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ ని చూస్తున్నాము. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సంబంధించి పనులు ఇటీవల ప్రమాదం జరిగి టన్నల్ పైకప్పు కూలి దాదాపు 8 మంది కార్మికులు ఇంజనీర్లు చనిపోయారు. దీంతో ఆ పనులన్నీ ఆగిపోయాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ ఒకవైపు లైడార్ సర్వే నిర్వహించి దానికి సంబంధించి గ్రౌండ్ సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ ఒకవైపు టన్నల్ నిర్మించడానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏందని చెప్పేసి కూడా మళ్ళీ దాన్ని సంబంధించినటువంటి టెక్నికల్ సంబంధించినటువంటి టీమ్ తోటి ఎస్టిమేషన్ చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి మళ్ళీ పనులు పునరుద్ధరిస్తామని చెప్పేసి కొద్దిసేపటి క్రితం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడ కూడా దీనికి సంబంధించిన విషయంలో ప్రతి సోమవారం ఇరిగేషన్ సంబంధించినటువంటి ఎస్ఎల్బీసీ పైన ఇక నుంచి రివ్యూ నిర్వహిస్తాము. పూర్తి 3D మ్యాపింగ్ ద్వారా దీనికి సంబంధించినటువంటి పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎక్కడ ప్రమాదం కొంచెం ఉందో దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంతకుముందు జరిగినటువంటి రివ్యూలో ఒకవైపు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక నుంచి ప్రతి సోమవారం రివ్యూ చేస్తాము. దీనికి సంబంధించిన పనులు త్వరగా పూర్తి కావడం కోసం నిధులను కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తాము. ఏదైతే ఈ ప్రాజెక్టు పనులు చేస్తున్నటువంటి ఏదైతే ప్రకాశ్ అసోసియేట్ కంపెనీ ఉందో దానికి సంబంధించినటువంటి పనులు మళ్ళీ త్వరగా చేయాలని చెప్పేసి కూడా సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు టెక్నికల్ సంబంధించిన అడ్వాన్స్మెంట్ చూసుకొని మరోవైపు ఇటు దానికి సంబంధించినటువంటి శాటిలైట్ సర్వే ఆధారంగా కూడా ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నారు. 3D మ్యాపింగ్ తీసుకొని వెళ్లాలని చెప్పేసి కూడా అధికారులతో రివ్యూలో ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇటు ఎస్ఎల్బీసీ పనులను తొందరగా పూర్తి చేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాను కరువు పీడిత ప్రాంతాల్లో ఒకవైపు పొలాల పీడిత ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడం కోసం ఇప్పటికే దానికి సంబంధించిన పనులన్నీ కూడా చేసి పెట్టారు. డిండి రిజర్వాయర్ ద్వారా నీళ్లు ఇవ్వడం కోసం ఇప్పటికే పనులన్నీ కూడా ముందు సాగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో దాదాపుగా 11 కిలోమీటర్ల మేర మేము పనులు కంప్లీట్ చేశామని చెప్పేసి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఒకవైపు హరీష్ రావు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం పనులు మొదలుపెట్టిన కొద్ది రోజులకే అది కుప్పకూలింది, దానివల్ల ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం అంటుంది. త్వరగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే నల్గొండ జిల్లాకు నీరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే పనులు కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది. అందుకోసమే ప్రభుత్వం రీసెంట్ గానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర అధికారులు వెళ్లి శ్రీశైలంలో మళ్లీ పనులను సంబంధించినటువంటి సర్వే ఒకవైపు హెలికాప్టర్ ద్వారా సర్వేకి సంబంధించినటువంటి పనులను ప్రారంభించారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.